పప్పు మామిడికాయ అండి. రోజు మా ఇంట్లో కొంచెం పప్పు వండుతారండి. మా బుడ్డోడు మా మనవడు ఉంటాడు కాబట్టి అన్నం కుక్కర్ పైన ఒక గుప్పెడు పప్పు ఏదైనా వేస్తాను. పెసరపప్పు కందిపప్పు ఏదో ఒకటి ఉంటుంది. దాంట్లో నేను మిగిలితే మామిడికాయ పచ్చడి నంచుకొని తినేస్తానండి. ఈరోజు మా బుడ్డోడికి మాకు కలిపి పప్పేనండి, మామిడికాయ పప్పు. అరటికాయ ఎగిరేస్తానండి. పిల్లలకి ఇదివరకు మిక్సీలో అన్నం వేసి స్మాష్ చేసి నెయ్యి వేసి పెట్టేవాళ్ళం అండి. డాక్టర్ గారు చెప్తున్నారు మరీ మిక్సీలో వేసి పెట్టకూడదు, మీరు చేతితో స్మాష్ చేసి వాళ్ళకి పలుకు పలుకుగా పెట్టండి, అలవాటు అవుతుంది. వాళ్ళు వచ్చి ఇంకా సాలిడ్స్ తినడం అలవాటు చేసుకోవాలి, సంవత్సరం దాటింది అన్నారండి. దానికోసం నేను చేతితోనే కొంచెం మెత్తగా పిసకండి పప్పు వేసి కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ముద్దలుగా పెడుతున్నాను అండి. నిన్న కొంచెం రొయ్యలేసి ఏదండి స్మాష్ చేసి కొంచెం కొంచెంగా పెట్టాను, తిన్నాడు. అదండి మిక్సీ ఇంక నుంచి మానేయాలండి. సంవత్సరం దాటిన పిల్లలకి మిక్సీలో అన్నం పెట్టకూడదంట, చేతితోనే చక్కగా స్మాష్ చేసి పెట్టండి అండి. ఇదివరకు గోరుముద్దలు అనేవాళ్ళండి. స్పూన్లతో పెట్టడం వాళ్ళకి తిన్నట్టు ఉండదు. మనం చేతితో పెడతా అంటే అది ఒక తృప్తిగా తింటారండి. చక్కగా మనం ఏదైనా పలుగ్గా ఉందంటే చేతితో స్మాష్ చేస్తాం. వాళ్ళకి మూత తుడిసి చక్కగా అన్నం పెట్టి వాళ్ళకి అది ఏమన్నా అడ్డం పడుతుందేమో అని చెక్ చేసి ప్రతి ముద్ద చెక్ చేస్తాను. నేను పిల్లలకి అన్నం కలిపాక ఒక ముద్ద తిని చూస్తాను. ఏమంటే వాళ్ళు ఎందుకు ఇష్టంగా తినరండి, ఒక ముద్ద తినేసి వదిలేస్తారు. అది దాంట్లో ఉప్పు ఎక్కువైందా, ఉప్పు లేదా, ఒకవేళ మనం ఏమైనా మర్చిపోయామో ఒకసారి తినాలండి. పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మీరు ఒక ముద్ద తినాలి, దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవాలండి. అదే పిల్లలకి ఏదో తింటలేదని కుక్ చేయకూడదు. వాళ్ళు ఇష్టమైతే తింటారు, వాళ్ళకి నచ్చితే తింటారండి. అది ఫుడ్ టేస్ట్గా ఉందో లేదో కూడా మనం చెక్ చేస్తానండి. నేను ఫస్ట్ ముద్ద ఒకటి టేస్ట్ చేసే బుడ్డోడికి పెడతా ఉంటాను. మీరు కూడా అండి పిల్లలు ఒక సంవత్సరం దాటిన పిల్లలకి చేతితో పెట్టండి. చక్కగా ఒకసారి తిని చూడండి. పిల్లలు నోరు లేని వాళ్ళకి అందులో ఉప్పు ఉందో లేదో తెలియదు, మనం కుక్కేస్తుంటే మింగుతూ ఉంటారు, పాపం కదా.